భావజాలము పవిత్రము దేని వలన అయి ఉంటుంది అంటే శాస్త్రమునందు కట్టుబాటు వలన. శాస్త్రమునకు కట్టుబాటు కుదరదు పశ్చిమ దేశముల యందు. అక్కడి సంస్కృతిని తెచ్చి ఇక్కడ పెట్టేస్తే ఉత్తర క్షణంలో ఆ భావనల యందు పవిత్రత నశించిపోతుంది. పోగానే ఆచరణ కూడా పోతుంది. ఆచరణ కూడా పోగానే అశాంతి ప్రబలిపోతుంది. కంటికి కనపడకూడనివన్నీ కనపడుతున్నాయి అనుకోండి, ఏమైపోతుంది? ఎప్పుడో అప్పుడు కన్ను మనస్సు ఏకమవుతాయి, అంతే. లోపల అలజడి ప్రారంభమైపోతుంది. వినపడకూడనివన్నీ చెవుల్లో అవే వినపడుతున్నాయి అనుకోండి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు అవే వినపడుతున్నాయి అనుకోండి, ఆ వినపడిన వాటితో మనస్సు సంగం పొందింది అనుకోండి, అలజడి, అశాంతి. కాబట్టి అశాంతికి అంతటికీ కారణము మొట్టమొదట ఇంద్రియముల వలన ప్రారంభమవుతుంది. అదే మీరు బాగా పరిశీలించండి. రమణ మహర్షి తత్వం గురించి మాట్లాడుతూ ఇదే అంటారు. ఇంటి యజమాని నిద్రపోయినట్లు. ఇంటి యజమాని లోపల నిద్రపోతున్నాడు, దీపాలన్నీ ఆర్పేశారు, వీధిలో తాళం వేయలేదు, కుక్క తిరుగుతోంది. అంటే ఇంట యజమాని ఉన్నాడా లేడా? తాళం లేదు, కుక్క తిరుగుతోంది, బయట విప్పేసి ఉంది కుక్క. ఇంటి యజమాని లోపల పడుకున్నాడని గుర్తు. లోపల మనసు ఇంద్రియ శక్తులతో కలిసి ఆత్మ యందు నిద్రపోతూ ఉంటుంది. ఏ అలజడి ఉండదు. ఉన్నాడని గుర్తు శవానికి పడుకున్నవాడికి ఏమిటి తేడా? ఒక్కటే, కుక్క తిరుగుతోంది, ఊపిరి లోపలికి బయటికి వెడుతోంది. కుక్క చూడండి, అలా బాల్కనీలోకి ఎడుతుంది, అలా పక్కకెళ్ళి స్టోర్ రూమ్ దగ్గరికి ఎడుతుంది, పెరట్లోకి ఎడుతుంది, మళ్ళీ వీధిలోకి వస్తుంది. పెట్ట వాలింది అనుకోండి గోడ మీద, భౌ అంటుంది, ఆ పెట్టెగిరిపోయే వరకు. లోపల పడుకున్నవాడికి ఏమీ తెలియదు, బయట కుక్క అన్నీ చూస్తూ తిరుగుతూ ఉంటుంది. కుక్కని బట్టి లోపల ఉన్నాడని గుర్తు, ఊపిరిని బట్టి జీవుడు ఉన్నాడని గుర్తు. ఈ జీవుడు లోపల సుషుప్తి ఎందున్నప్పుడు అవస్థాత్రయంలో ఇంద్రియముల యొక్క శక్తులన్నీ మనస్సు పుచ్చుకొని మనస్సు స్వప్నావస్థని కూడా విడిచిపెట్టి సుషుప్తిలో ఆత్మలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైనా అలజడి ఉంటుందా? మనస్సు కూడా తెలివిగా లేదు, ఇంద్రియములు తెలివిగా లేవు, ఏమిటుంటుంది అక్కడ? ఏమీ అలజడి ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. అందుకే బహుశः ఈ ఉద్ధతి ఎక్కువైపోతే, రక్తపోటు వస్తే వెంటనే వాడిని పడుకోమంటారు, పడుకోండి బాగా నిద్రపోండి అంటారు. అంటే నిద్ర యందు అలజడులన్నీ ఉపశమిస్తాయి. అలజడులు ఉపశమిస్తే ఉత్తర క్షణంలో మీరు శాంతి పొందుతారు. శాంతి స్థానమేది? శాంతికి ప్రధానమైనది ఏది? ఇంద్రియములను అరికట్టుటయే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమండి ఇంద్రియములను అరికట్టమని అంటున్నారు రైటే, మరి సంతోషము ఆనందము అనుభవంలోకి ఎలా? నేను ఇందాకనే కదా మీతో అన్నా, ఏసీ వేసుకుంటే అన్నాను కదా, ఏసీ వేసుకుంటే సంతోషంగా ఉంది అని అన్నానా లేదా? అన్నప్పుడు ఏసీ వేసుకుంటే కదా చర్మం సంతోషంగా ఉంది అని అనడం, ఆనందం అనుభవించడం. అప్పుడు కూడా నేను ప్రశాంతంగా ఉన్నాగా. మంచి ఎండలోంచి వచ్చి అమ్మయ్యా ఎంత చల్లగా ఉందండి అని కూర్చుని శాంతి పొందానా లేదా? మరప్పుడు శాంతికి అది కారణమైందిగా ఇంద్రియం. మరి మీరు అనుభవం వాసన అవుతోంది, వాసన వల్ల పునర్జన్మ వస్తోంది, దానివల్ల లోపల చాలా పెద్ద అలజడి పొందుతోంది అంటున్నారుగా. ఏసీ కొనుక్కోవాలన్న కోరిక లేకుండా ఏసీ అనుభవించినప్పుడు ఆనందం ఉందా లేదా? ఏసీ కొనుక్కోవాలన్న కోరిక ఏం లేదు. అమ్మయ్యా ఏసీలోకి వచ్చాను, ఎంత చల్లగా ఉందో, ఎంత హాయిగా ఉందో అన్నారు. ఎంత హాయిగా ఉందో అని మీరు కూర్చున్నప్పుడు మీ మనసు శాంతిగా ఉందా లేదా? అప్పుడు మరి ఇంద్రియం శాంతికి కారకమైందిగా. అంటే నేను మీతో ఒక మాట చెప్తాను వినండి, ఇది పూర్వపక్షం. ఇంద్రియము శాంతికి కారణము కాదు. ఎలా అంటే, ఈ చర్మానికి ఏసీ తగిలినప్పుడు అమ్మయ్యా అన్న సంతోషం ఎక్కడి నుంచి పైకొచ్చింది? లోపల నుంచే పైకొచ్చింది. అంటే అసలు సంతోషము ఆనందము ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. ఒకడికి ఏసీ వేస్తే సంతోషంగా ఉంది, ఒకడు అన్నాడు బాబోయ్ నాకు వెంటనే రేపటికి పడిశం పట్టేస్తుందండి, నాకు అస్సలు పడదు, నేను బయట నించుంటానండి అన్నాడు. ఇప్పుడు వాడికి బయట నించోవడంలో సంతోషం ఉంది,
ఏసీ సంతోషానికి కారణమైతే, ఏసీ ఆనందానికి కారణమైతే ఎవరికీ ఏసీ ఆనందానికి ప్రతిబంధకం కాకూడదు. మరి కొంతమందికి అవుతోంది. నాకే తెలుసు కొన్ని కుటుంబాలు, ఆవిడేమో ఏసీలో పడుకుంటుంది, ఈయనేమో హాల్లో పడుకుని తువ్వాలతో ఇలా విసురుకుంటూ ఉంటాడు. అదేంటంటే మీరు పడుకోవచ్చు కదా లోపలంటే, అయ్యి బాబా అందులో పడుకుంటే ఇంకేమైనా ఉందయా, ప్రాణం పోతుంది, రేపు పొద్దుకి ఇంకా నాకు ఊపిరి ఆడదయా బాబు అంటాడు. ఆవిడ పడుకుంటూ ఈయన పడుకుంటాడు. ఆవిడ ఏసీలో పడుకుందన్న సంతోషాన్ని ఈయన పొందుతూ ఉంటాడు. ఓన్లే పాపం అది పడుకుంది కదా అంటాడు. అంటే ఇప్పుడు ఏ సంతోషమైనా ఇక్కడుంది తప్పించి, నిజంగా బయట వస్తువుల వలన సంతోషము ఆనందం ఉన్నదనుకోండి, ఆ వస్తువుని మీరు ఎంత అనుభవించినా సంతోషం ఉండాలి. సాధారణంగా ఏసీ ఉన్నటువంటి రూమ్లో దుప్పటో రొజాయో లేకపోతే ఓ పల్చటి బట్టన్నా ఉంచుతారు. ఎందుకంటే కొంతసేపటికి చల్లగా ఉండి పరుపు అవి కూడా చల్లబడినట్టుండి చిన్నది ఏదో కప్పుకుంటాడు. మళ్ళీ అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా అని వేసుకోమని ఎవడు చెప్పాడు, కప్పుకోమని ఎవడు చెప్పాడు. అంటే అదో సంతోషం. అలా చల్లగా అయిపోయి మళ్ళీ కప్పేసుకుని మళ్ళీ కొంచెం గోరువెచ్చగా ఉండి ఏదో మొత్తానికి సుఖం అన్న భావన దగ్గర ఎక్కడో నిలబడి ఉండగా అది అలిసిపోయి పడుకుంటుంది. ఇంకా పడుకున్న తర్వాత కరెంటు పోయింది, ఏసీ పోయింది, ఫ్యాన్ పోయింది, అన్నీ పోయి వాడికి ఏమీ తెలియదు, వాడి సుఖంగానే ఉన్నాడు. అంటే యథార్థమునకు సుఖం ఎక్కడుంది, యథార్థమునకు ఆనందం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఇది ఉద్భుతమైంది. ఒక్కొక్క వస్తు సంపర్కము చేత ఉద్భుతమవుతోంది. శాంతిని కనిపెట్టేవాడు, శాంతి సాధన చేసేవాడు ఏం చేస్తాడంటే, ఇంద్రియములను అరికట్టి ఇక్కడే ఉన్న ఆనంద స్థానము వైపుకి వెనక్కి నడుస్తాడు. ఇంద్రియాలన్నీ పైకి తిప్పుతాయి, పైన ఉన్న వస్తువుల చుట్టూ తిప్పుతాయి, ఇంద్రియాలన్నీ మూస్తే వెనక్కెడతాడు. అందుకే సాధన యందు ఇంద్రియములు తెలివితో ఉన్న తన యొక్క మనసు ఏకాగ్రత వేరొక దాని మీద పెట్టేసిన కారణం చేత, లేదా ఇంద్రియములను అరికెట్టి మనసు యందు పెట్టి మనసు కదలకుండా ఆపిన కారణం చేత, మనసు కదలకుండా ఆపడం అంత తేలిక అండి. అంటే మనసు సాత్వికమైనటువంటి వస్తువుని పట్టుకుని ఉండేటట్టుగా ఉంచేస్తే, ఏ భగవంతుని పాదాలో దేవాలయ గోపురాన్నో ధ్యానం చేస్తూ ఉన్నాడు అనుకోండి, ఆలోచన చేస్తూ ఉన్నాడు, ఇంద్రియముల యొక్క ఉద్ధతి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందో తెలుసా? ఈ ఇంద్రియముల యొక్క శక్తి వెనక్కి తీసేసుకుంటాడు. అంటే కన్ను చూడడం ధర్మం, చూస్తూ ఉంటుంది, కానీ మనసు పుచ్చుకోదు. చెవి వినడం ధర్మం, వింటుంది, కానీ మనసు పుచ్చుకోదు. ఇంద్రియములను మూతపెట్టి మనసుని సాత్విక ప్రవృత్తి యందు ఉంచి తాను శాంతిగా ఉంటాడు, పరమ శాంతాన్ని అనుభవిస్తాడు. అసలు ఇది లేదనుకోండి లోపల. అందుకే ఊర్వశీ జననాన్ని చెప్తారు శాంతికి కారణంగా. నరనారాయణులు తపస్సు చేస్తున్నారు, శ్రీమన్నారాయణుడు తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి ఎప్పుడూ అనుమానం, తపస్సు చేస్తే ఇంద్ర పదవికి వచ్చేస్తారని. ఆయన ఏదో అప్సరసల్ని పంపించాడు. వాళ్ళు వచ్చి నారాయణమూర్తి దగ్గర నిలబడి నాట్యం చేస్తున్నారు. నరనారాయణులలో ఒకడు కదా నారాయణుడు. నరుడు కేక వేశాడు, వాళ్ళకి భయం వేసి విడిపోయి నారాయణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి నాట్యం చేస్తున్నారు. ఆయన ఓసారి కళ్ళు తెరిచి చూశాడు. అంటే మీరు చాలా అందంగా ఉన్నారని, మీరు నాట్యం చేస్తే కాలి మువ్వల చప్పుడు వినపడి నేను కళ్ళు తెరుస్తానని, నా కంటి చూపు మీ మీద పడుతుందని, మీ అందానికి నేను వశుణ్ణవుతానని, అప్పుడు నా తపస్సు పాడవుతుందని కదూ మీ ఆలోచన అని ఆయన తొడ మీద ఇలా చప్పుడు చేశాడు. చప్పుడు చేస్తే ఆ తొడలోంచి ఊరు అంటే తొడ, ఊరువల నుండి పుట్టింది ఒక అప్సరస, ఊర్వశి. ఆమె అందాన్ని చూసి వాళ్ళందరూ సిగ్గుపడిపోయారు. అయ్య బాబోయ్, ఇదేంటి అంతంతగత్తె, ఆయన తొడ మీద ఇలా అంటేనే ఇంతంతగత్తె పుడితే మన మొహం ఇట్సా, మనం ఎందుకు ఈయన ముందు నాట్యం చేయడం? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కంటి ముందు కనపడే అందం కన్నా అసలు అందం ఆయన తొడలోనే ఉన్నట్లు నారాయణమూర్తికి, నీకు అన్ని విషయముల వలన కలిగేటటువంటి ఆనందమని చెప్పబడుతున్నది ఏదో అది లోపల ఉన్నది. ఆ లోపలి ఆనందాన్ని అనుభవించడానికి వెనక్కి వెళ్ళేటటువంటి ప్రయత్నానికి సాధన అని పేరు. అది మనుష్యుడొక్కడే చేస్తాడు. సాధన అంటే భగవంతుని యందు ఏకాగ్ర దృష్టి పెట్టి ఇంద్రియములను వెనకకు తీయుట, లేదా
ఇంద్రియం యొక్క పని ఇంద్రియాన్ని చూసిన మనసుకి కలిగినటువంటి సంస్కార బలము చేత మనసు కదలనటువంటి స్థితిని పొందుట. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు చూడండి, రెయిన్ కోట్ అని ఒకటి ఉంటుంది. వర్షంలో వెళ్ళిపోతుంటాడు ఆయన, కానీ ఆయన ఇంటికి వెళ్ళి ఆ కోట్ ఇప్పేస్తాడు. ఆయన ఏం తడవడం, ఎందుకంటే అది ఆ కోటుకి ఆ శక్తి ఉంటుంది. అది నీరు పడినా జారిపోతుంది. దాని గురించి నేను వర్ణించక్కర్లేదు, మీ అందరికీ అనుభవంలో ఉన్నది. రెయిన్ కోట్ వేసుకుంటే వానలో తడవనట్టు మనసు సంస్కారమును పొంది ఉంటే ఇంద్రియముల వలన అలజడిని పొందదు. మనసుని సంస్కార బలంతో నింపుట. ఒక ఉదాహరణకి, నాకు భోజనం వడ్డించారు, నేను పరిశేచనం చేసి నైవేద్యం చేసి 5 మార్లు హవిస్సు పుచ్చేసుకున్నాను. పుచ్చేసుకున్న తర్వాత ఒక నియమం ఉంటుంది, ఉత్తరాపోసనం పట్టే లోపల అసలు మాట్లాడకూడదు యథార్థానికి. ఎందుకంటే అది యజ్ఞంతో సమానం కాబట్టి భగవన్నామం చెప్తూనే తీసుకోవాలి తప్ప మధ్యలో మాట్లాడకూడదు. ఉప్పు తక్కువైందని అనకూడదు. ఎందుకని నువ్వు పరిశేచనం చేసేవారు యజ్ఞం, హవిస్సు, ప్రసాదం, దానికి రుచి చెప్పకూడదు. తిరుపతి లడ్డు ఇప్పుడు రుచిగా లేదన్నా అసలు వాడికి ప్రసాదం గురించి తెలియని వాడు చెప్పే మాటలు. తిరుపతి లడ్డుకు రుచి ఏమిటి నీ మొహం? అది ప్రసాదం. ప్రసాదానికి రుచి ఏమిటి? నీకు రుచులు కావాలంటే హోటళ్ళ గురికి వెళ్ళి చెప్పు. అంతేకాని తిరుపతి లడ్డు రుచి అలాంటిది, తిరుపతి లడ్డూలో ఏముంది, తిరుపతి లడ్డూలో జీడిపప్పు ఎంత, ఈ ఏడుపు ఏడిచేవాడివి ఇష్టాలకి వెళ్ళి తప్ప తిరుపతి లడ్డు దగ్గరికి వెళ్ళి వీటన్నిటి మీద పరిశోధనలు చేసి వీటన్నిటి గురించి మాట్లాడడానికి కాదు. అది భగవత్ ప్రసాదము అంతే. భగవత్ ప్రసాదము అంటే ఈశ్వరానుగ్రహ హేతువు. అందులో ఏముంది నీకు అనవసరం. అది లడ్డు, చక్ర పొంగలి, ఏదైనా ఈశ్వరానుగ్రహ కారకము అంతే. అందులో ఇంత జీడిపప్పు ఉంటే ప్రసాదం అని ఎక్కడా లేదు శాస్త్రంలో. నీకెందుకు ఆ తాపత్రయం? అసలు ప్రసాదం గురించి నీకేమీ తెలియదు, ప్రసాదం గురించి మాట్లాడడం. గుడి గురించి తెలియదు, గుడి గురించి మాట్లాడడం. ఇవాళ లోకంలో ఉన్న పెద్ద ప్రారంధం అంతా ఎక్కడుంది అంటే, ఎవడికి ఏం తెలియదో దాని గురించి వాడు మాట్లాడుతూ ఉంటాడు. దానివల్ల లోకానికంతటికి అశాంతి, అవన్నీ విని అశాంతి వస్తూ ఉంటుంది. ఇది చిత్రం ఏమిటంటే, ఉత్తర భారతదేశంలో లేదు ఈ రకమైన లక్షణం. గంగలో అనేక మంది స్నానం చేస్తుంటారు. అదే పనిగా గంగలో స్నానాలు ఎలా జరుగుతున్నాయి, గంగలో ఏమైంది, ఎవడెక్కడ పడ్డాడు, విశ్వనాథుడి గుళ్ళో ఏమైంది, ఇవి అదే పనిగా ఏదో పని కట్టుకుని ప్రచారాలు చేయడం ఉత్తర భారతంలో లేదు. ఈ జాడ్యం అంతా ఇక్కడే బయలుదేరింది దక్షిణ భారతదేశంలోనే. అది కూడా తమిళనాడు, కేరళలో నాకు అంత కనపడ్డా. ఇక్కడ మరీ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. కాబట్టి అది విశ్వాసాన్ని పాడు చేసేస్తుంది, సంస్కృతిని పాడు చేసేస్తుంది. అతి సర్వత్ర వర్జయేత్, ఏది అతిగా వెళ్ళకూడదు, ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు అంతే. కాబట్టి ఇంద్రియముల యొక్క ఉద్ధతి అశాంతికి కారకమైంది. అదే మనసు సంస్కరింపబడి ఉందనుకోండి, ఇంద్రియములు ఏం చెయ్యలేవు. నేను భోజనం చేసేటప్పుడు ఉప్పు తక్కువైంది అనుకోండి, అంత మాత్రం చేత నా నాలుక ఉప్పు తక్కువైంది అని చెప్తుంది. రుచి తగ్గింది, ఉప్పు కొంచెం వేసుకుని ఉంటే బాగుండేది, లేదా అసలు ఉప్పు వెయ్యలేదు, ఉప్పు వేసి ఉంటే బాగుండేది. వెంటనే నా మనస్సు, అది ఈశ్వర ప్రసాదం. ఈశ్వర ప్రసాదంలో ఉప్పు ఉండడం, కారం ఉండడం ఉంటుందా? దాన్ని అలా నువ్వు తినవలసి ఉంటుంది ప్రసాదాన్ని. ఇప్పుడు నేను ఏమైనా ఆందోళన కానీ విచలితము కావడం కానీ జరుగుతుందా? ఏం ఉండదు. నేను ప్రశాంతంగా తీసుకుని, నా తరువాతి వారు నాలా తినాలని నియమం లేదు. కాబట్టి మిగిలిన వారు అన్నాన్ని రుచిగా తినాలని అనుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు కూడా అలా పెరిగిపోవాలని నువ్వు అనకూడదు. సాధన క్రమంగా జరుగుతుంది. కూరలో కొంచెం ఉప్పు వేయాలేమో చూడు అనాలంతే, చాలు. అంటే ఏమిటి? నువ్వు ఏ స్థాయిలో నిలబడ్డావు అన్నదానికి అది పరీక్ష. ఇంద్రియములకు చాలా విపరీతంగా లొంగిపోయిన వాడు అనుకోండి, కూరలో తగ్గింది ఉప్పు, నువ్వు బతికున్నంత కాలం మీ ఇద్దరూ కలిసి జీవనం చెయ్యాలి. ఒక్కరోజు వండిన కూరలో కొద్దిగా ఉప్పు తగ్గింది, నువ్వు చేయగలవా అన్ని పనులు ప్రతిరోజు? ఒక్కరోజు కొద్దిగా ఉప్పు తగ్గి ఏమైపోయింది? దానివల్ల పెద్ద ప్రమాదం ఏమొచ్చేసింది? ఏమి రాదు, ఏం పర్వాలేదు, రోజు వండి పెట్టట్లా. ఆవిడ వెంటనే ఏమంటుంది, అయ్యో అదేమిటండి తినేశారు, ఉప్పు లేదా అంటే, ఏం ఉపద్రవం వచ్చింది, ఒక్కరోజు ఏం పర్వాలేదు అని నువ్వు అంటే నువ్వు శాంతి, అవతల వాళ్ళు శాంతి. ఇంత ఉప్పు తగ్గిందని గంట సేపు కేకలు, బొబ్బలు, అల్లరి పెట్టావనుకో, నీకు అశాంతి, ఇంట అశాంతి. ఇంటికొచ్చిన అతిథులకి
చాలా చికాగ్గా ఉంటుంది. ఏమిట్రా ఇలా దెబ్బలాడుకుంటున్నారు, మనం ఎలా అన్నం తింటాం, ఏమిటి లేనిపోని కూడా ఇక్కడికి వచ్చేయండి భోజనానికి అని చెప్పి. ఇంద్రియములకు వశపడ్డావా అశాంతి, ఇంద్రియమునకు వశపడలేదా నీకు శాంతి. వెంటనే ప్రసన్నుడు అయిపోతావు అంతే. ఎవరో ఒక ఆవిడ అలా వెళ్ళిపోతోంది, నువ్వు చూసావు, నా తల్లి కామాక్షి ఇలాగే వెడుతుంది, నా తల్లి కామాక్షి వెడుతుంటే కంజదలాయతాక్షి, మా అమ్మ నడుస్తుంటే కుంజరగమని ఏనుగు నడిచినంత అందంగా అలాగే నడుస్తుంది. అలాగే ఉంటాయి పాదాలు, అలాగే వినపడుతుంది గజ్జెల సవ్వడి, అలాగే ఉంటాయి ఆ తల్లి చేతులు, ఆ చేతుల గాజులు అలాగే ఉంటాయి. నా తల్లి ఇవాళ ఒక్కసారి నాకు దర్శనం ఇవ్వాలనుకుంది, ఆవిడ రూపంలో అలా వెడుతోందమ్మ అని నువ్వు నమస్కరించావు. ఇప్పుడు ఏమైనా నువ్వు అలా చూస్తున్నావు ఆవిడ వంక, ఆవిడ ఏమైనా అనుకోవచ్చు, అదేమిటి అలా చూస్తున్నారాయన అని. నీవేమైనా పతితుడు అయ్యావా, నువ్వేమైనా అశాంతి పొందావా దానివల్ల? ఏమీ అశాంతి లేదు. ఇంద్రియముల వలన అశాంతి లేక శాంతిగా ఎప్పుడు ఉంటాడు? మనసు సంస్కరింపబడితే, మనసు సంస్కారమును పొంది ఉంటే ఇంద్రియముల వలన అశాంతి ఉండదు, దేనికి ఉండదు. ఓ రోజు కరెంట్ ఏమైంది, కరెంట్ లేకపోతే విసిరికర్ర పెట్టి విసురుకుంటాం, ఇదో సంతోషం కాసేపు. రోజు పడుకుంటున్నాగా, ఇవాళ కుటుంబ వ్యవహారాలు ఏమిటి, కూతురు అల్లుడు కొడుకు వ్యవహారాలు, చక్కగా ఇల్లు, మనం తీర్థయాత్రలు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాం, ఏ దేవాలయాలు చూసాం, ఆ దేవాలయాల వైభవం ఏమిటి, అసలు ఆ రాజగోపురాలు ఏమిటి, ఆ దేవాలయాలు ఏమిటి మాట్లాడుకుంటూ విసిరికర్ర పెట్టి పైన విసురుకుంటూ, దోమ కుడితే కింద కొట్టుకుంటూ, ఎన్నాళ్ళయిందో కరెంటు పోతే ఇలా బయట కూర్చుని మాట్లాడుకుని అని తెల్లవారుదామని కరెంట్ వచ్చాక వెళ్ళి పడుకుని, ఇదో కొత్త అనుభవం చాలా కాలం అయింది కదూ అని సంతోషపడిపోయేవాడు దేనికి బాధపడిపోతాడు? అసలు బాధపడడం అన్న మాటే లేదు ఆయనకి, అన్నిటికీ సంతోషమే, ఆయన శాంతిగా ఉంటాడు. మీరు కొంతమందిని చూడండి, అసలు వాళ్ళు దేనికి కదలరు, దేనికి హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అలా ఉండగలిగినటువంటి ప్రజ్ఞ దేని నుండి అంకురిస్తుంది? అందుకే శాంతి ఒకడు ఇచ్చేది కాదు, శాంతి ఒకడు పాడు చేసేది కాదు. శాంతిగా ఉండడం నీకు రావాలి. దేని వలన రావాలంటే నీ అభ్యాసము చేత నీకు రావాలి. నువ్వు ఎక్కడో పొరపాటు పడ్డావు, ఓ రోజు కోప్పడ్డావు, పరిశీలనం చెయ్యవలసి ఉంటుంది. అందుకే వ్యాసుడు మహాభారతంలో ఒక అద్భుతమైన మాట ఒకటి ప్రయోగం చేశాడు. మనుష్యుల యొక్క అశాంతి అంతటికీ కారణము ఇంద్రియములు. ఇంద్రియములు మనసుతో కలిసినప్పుడు అరిషడ్వర్గములు ఏర్పడుతున్నాయి, కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. అశాంతి ఈ ఆరిటి వలన కలిగితే మరి ఈ ఆరిటిని గెలిచి శాంతిని పొందడం ఎలా? అది చెప్పకుండా అశాంతిని ఎందుకు పొందుతున్నావో చెప్తే ఇంకెందుకు? డాక్టర్ గారు తల బద్దలైపోతుందండి, ఏమిటో సాయంకాలం అయ్యేటప్పటికి తలకాయ పోటు వచ్చేస్తోందండి అని వెళ్ళారనుకోండి, తలకాయ పోటు ఎందుకు వస్తుందో, తలకాయ ఎలా ఉంటుందో, దాని పైన పెంకి ఎలా ఉంటుందో, జుత్తు ఎలా ఉంటుందో, దాని లోపల మెదడు ఎలా ఉంటుందో, ఎన్ని రకాలుగా నొప్పులు ఉంటాయో, ఎందుకు వస్తుందో, ఇవన్నీ చెప్తే తలపోటు ఎక్కువ అవుతుంది. డాక్టర్ గారు ఏం చేయాలి? విని తలపోటు పోవడానికి ఒక మాత్ర రాయాలి కదా, అంతేగాని తలపోటు ఎందుకు వస్తుందో, మాత్ర లోపలికి ఎలా పెడుతుందో, రక్తంలో ఎలా కలుస్తుందో, మెదడు దగ్గర క్రిములను ఎలా చంపుతుందో, దానివల్ల నొప్పి ఎలా తగ్గుతుందో నీకెందుకు? విశ్వాసము, డాక్టర్ గారి మీద విశ్వాసం. ఆయన 3 పూట్ల వేసుకో, 3 సున్నలు పెట్టి గీతలు పెట్టి ఇచ్చారు, కొనుక్కోవడం 3 పూట్ల వేసుకోవడం, అంతే నీ తలపోటు పోతుంది. రోగం పోవడానికి వైద్యుడు ఉన్నాడు, అజ్ఞానం పోవడానికి గురువు ఉన్నాడు. వ్యాసుడు చెప్పకపోతే ఎవరు చెప్తారు లోకానికి? అందుకే వ్యాస భగవానుడు అశాంతికారకములను గెలవడం నేర్పాడు సమాజానికి. కామము అసలు తీవ్రమైన అలజడి. కామము అని నేను శబ్దాన్ని ప్రయోగించేసినప్పుడు కేవలము తుచ్చమైన శారీరకమైన కామమని మీరు అనుకోవద్దు. కామము అంటే కోరికే, అది ఎంత చిన్నదైనా, చిన్నదాని నుంచి పెద్దవాని వరకు మీ మనసుకి ఉండేటటువంటి స్వభావాన్ని బట్టి అలజడి ఉంటుంది. ప్రతి చిన్నదానికి ఎంత అలజడో చెప్పలేను కొంతమందికి. నేను కొన్ని ఇళ్లలో చూశాను, కొత్త చీర పెడతారు ఎవరో, ఆ చీరలో పసుపు కుంకం పొట్ల ఉంటుంది. చీర బాగుందే అని ఇలా పైకి తీస్తారు, చూస్తారు, అందులోంచి టొప్పుని కింద పడతాయి, అంతే. శుక్రవారం పర్వాలేదంటారా? అది భూమ్యాకర్షణ శక్తి లక్షణం, వాళ్ళు చీరలో పెట్టారు, నువ్వు చూసుకోలేదు, కింద పడ్డాయి. నీకు దాని మీద గౌరవం ఉందిగా, కళ్ళకు అద్దుకుని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెట్టుకో, అయిపోయింది. అంతేగాని పర్వాలేదు ఏమిటి చెప్పాలి దానికి జవాబు? దానికి ఫోన్ చేసి కోటేశ్వరారు ఇలా అయింది, ఏమైనా అవుతుందా అండి? వెంటనే అశాంతి వాడికి బుద్ధి ఉందా ఏమిటో మా ప్రశ్నలు
అని. అంటే అదొక అంటువ్యాధిలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఇంకా అసలు అంతుండదు. ఆ మనస్సుకి ఉండేటటువంటి ఆ స్వభావం చేత వచ్చేటటువంటి అనుమానాలు, అభద్రత ఎంత తీవ్ర స్థాయిలో సృష్టించేస్తుందో అది అలజడిని. అందుకే వ్యాస భగవానుడు మహాభారతంలో సమాధానం చెప్పాడు దాని గురించి. వ్యాసుడు నారాయణ స్వరూపుడు, ఆయన తప్పెవరు చెప్తారు? కామము అలజడిని సృష్టిస్తుంది కాబట్టి కామము నుండి ఎలా తప్పుకోవాలి అంటే కామము పరిశీలనము వలన పోతుంది అన్నాడు. కామము యొక్క ఉద్ధతి దేని వలన పోతుందంటే పరిశీలనము చేత పోతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మామిడి పండు రసం ఎలా ఉంటుంది? మామిడి పండు తినాలి అని నాకుంది. ఓ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు తినేయాలని ఉంది. సంవత్సరంలో ఎప్పుడో వచ్చింది. ఓ పండు తినేద్దాం, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. అదేమో దానసాధ్యంకోలో గుమగుమలు ఆడిపోతోంది సువాసన. నాకేమో షుగరు, నేనా తినకూడదు. కానీ కన్ను దాని వంకే చూస్తోంది, ముక్కు దాని వాసన పీల్చేస్తోంది. దాని సొట్టలు పడి బాగా ముగ్గి ఆ పసుపు రంగులో ఎరుపు వన్నె మెరిసిపోతూ కంటిని ఆకర్షించేస్తోంది. నాలుక ద్రవాన్ని విడిచిపెట్టేస్తోంది. ఇప్పుడు నేను ఆ పండు తినకుండా ఉండలేను. ఇప్పుడు ఆ కామం నుండి నేను ఎలా బయటికి రావడం? వ్యాసుడు అన్నాడు పరిశీలన చేయమన్నాడు. ఎక్కడ పుట్టింది ఈ కోరిక? ఇక్కడ పుట్టింది. ఆ మామిడి పండుని తినమంటాను. సరే తింటాను. ఈ పండుని చూసి కదా ఇంత మురిసిపోతున్నావు, దీన్ని తినమని కదా అంటున్నావు. ఒక విషపాత్ర నీకు ఇచ్చి విషమంతా తాగేసి చాలా బాగుంటుంది తీయగా అంటే తాగుతావా? అయ్య బాబా అదేంటండి తీయగా ఉంటే మాత్రం చచ్చిపోతాను నాకెందుకండి అనవా? నీకు అది విషం, ఎందుకు తాగుతానంటావు, ఎందుకు తింటానంటావు? దాన్ని విడిచిపెట్టి ఉండలేవా? నీకు పనికొచ్చేది తోటకూర పప్పు, అది తిను, నీకు అమృతం. ఏది అమృతమో అది తింటావా? మనుష్యుల వయ్యుండి విషం తింటావా? ఏది కావాలి నీకు అని పరిశీలనం చేశారనుకోండి అణిగిపోతుంది. అథవా ఇంకా లాగిందనుకోండి, ఆ మామిడి పండుని చేత్తో పట్టుకుని చేతిలోకి కొద్దిగా రసం పిండి ఈశ్వరుడికి నివేదన చేసి తత్ప్రసాదంగా ఇలా చేతిలోకి ఒక్క కొద్ది రసం పిండి నాలుకతో పుచ్చుకొని, ఈ పండులో ఉన్నటువంటి రసం ఎక్కడైనా ఇంతకన్నా భిన్నంగా ఉంటుందా? ఉండదు, ఇలాగే ఉంటుంది. ఎంత తాగినా అలాగే ఉన్నప్పుడు ఈ ఒకటి తాగితే చాలదా? అదే రుచి కదా. అదే రుచి అయినప్పుడు చూసావుగా, అదే రుచి. ఇంకా వెంపర్లాడావు అంటే నీకు ఎలా అయినా తినేద్దామన్న తాపత్రయం తప్ప హేతువు ఎక్కడుంది నీ మాటల్లో అసలు అని మీరు మనసుతో మాట్లాడారనుకోండి, మీ కోరికని పరిశీలనం చేశారనుకోండి, కోరిక జారిపోతుంది కిందకి. కామము పరిశీలనము చేత పోతుంది, క్రోధము సహనము చేత పోతుంది. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనుకోండి, అన్నాడయ్యా నిజమే, అనలేదని నేను అంటలేదు అన్నాడు, కానీ ఆయన పరిణితి ఏ పాటిది? ఆయన ఎంత తెలిసి ఉన్నవాడు? పాపం తెలియదు కదా, తెలియకపోవడం వల్ల కదా అన్నాడు. రేపు నీ మనవడే నిన్ను కాలుతో తంతాడు, తాత తాత ఎంత పిలిచినా వినవేం తాత అని కాలుతో తంతాడు, తెలియదు వాడికి. నువ్వేం చేస్తావు? కాలు విరిచేస్తావా? తప్పు, నన్ను అలా తనకూడదు. నన్నే కాదు, మీ నాన్నని తనకూడదు, అమ్మని తనకూడదు, అలా పెద్దవాళ్ళని తనకూడదు, తప్పు, అలా తనకూడదు సుమా అని నచ్చ చెప్తావా? నచ్చ చెప్పవా? పిల్లవాడికి తెలియదు కాబట్టి నచ్చ చెప్పినట్లే తెలియక అన్న వాళ్ళకి చెప్పడానికి నీకేమిటి అడ్డు? లేదు. ఉదాసీనుడవై ఊరుకుంటావా? ఊరుకోవా? అలా ఉదాసీనతతో ఎందుకుంటావు? అది పుచ్చుకుంటే కదా అల్లరి. కోపంతో అన్న ఆయన మాట పుచ్చుకుంటే అల్లరి. నే పుచ్చుకోలేదు అసలు, ఇంకా అల్లరి ఎక్కడుంది? పుచ్చుకోకు, తీసుకోకు. తీసుకోవడమా తీసుకోకపోవడమా నీ చేతిలో ఉంది. ఆయన అన్న మాట పుచ్చుకుంటే నీకు అల్లరి. నే పుచ్చుకోలేదండి, మీరు అన్నారు గాలికి పోయింది, నేను పుచ్చుకోవాలి. ఇంకా మీకు అల్లరి ఎక్కడుంది? సహనము వలన క్రోధము పనిచేయదు. లోభము అంటే దాచిపెట్టుకుందాం అన్నాం. సరే, ఏదో మంచి పని చేద్దాం, శారదా నవరాత్రులు వస్తున్నాయి, పరదేవతకి చక్కగా పట్టు చీరలు కొనమని ఓ 10,000 ఇద్దాం అనో సంకల్పం. 10,000 ఒక రోజు ఒక పట్టు చీరకి ఇద్దాం. ఎందుకని? ఓ 1000కి తగ్గించేయాలి దాన్ని. వెంటనే వ్యాసుడు అన్నాడు, అది ఎవరిదని అడుగు. నాది.
నాదంటే ఎవరు? ఇది ఉన్నంత కాలం అని కదా నీ తాపత్రయం. ఇది ఎంతకాలం ఉంటుంది? ఏమైనా ఖచ్చితంగా తెలుసా ఇది ఎంతకాలం ఉంటుందో? ఎవ్వరికీ తెలియదు. మరి ఇది పడిపోతే జీవుడు ఏమైపోతాడు? ఇచ్చినది ఏదైనా ఉంటే అది నిన్ను కాసుకుంటుంది, ఇవ్వనిది ఏదైనా ఉంటే పిల్లలు పట్టుకుపోతారు, నీకు పాపం మిగిలిపోతుంది, ఇక మళ్ళీ చేసుకుందాం అంటే రాదు. ఒకసారి ఇది వదిలిపెట్టావో ఎందులో కెడతావో ఎవరికి తెలుసు. అప్పుడు పరదేవతకి చీరట్టు కెడతానంటే పట్టుకెడతావా? శారదా నవరాత్రులు అవుతున్నాయి, అమ్మవారికి చక్కగా ఓ పంచె కట్టుకుని ఓ చీర పట్టుకుని అమ్మవారికి వెళ్ళి చీర ఇద్దాం అనుకుంటే ఓ కొక్కిస్తుందా, ఓ పిల్లిస్తుందా, ఓ పందిస్తుందా అనుకున్నా. ఏ కొట్టుకు రానిస్తారు, ఏం పెట్టి కొనిస్తారు, ఎలా పట్టుకొస్తుంది, ఎలా పట్టుకొచ్చి ఇస్తుంది? ఇందులో ఉన్నావు కాబట్టి ఇవ్వగలవు, ఇది విడిచిపెడితే ఎలా ఇస్తావు? నాది నాది అంటే ఏమిటి? నాదని అన్న ఇది ఎన్నాళ్ళు ఉంటుందని నీకు నమ్మకం? పోని 30 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 50 ఏళ్ళు వచ్చాయి, మహా ఉంటే ఇంకా ఎంత ఉంటావు? ఇంకో 20 ఏళ్ళు ఉంటావు, 70. ఆ తర్వాత ఉంటే ఈశ్వరానుగ్రహం. ఈ 20 సంవత్సరాల తర్వాత ఇది ఉండదు. 20 సంవత్సరాల తర్వాత ఉండనిది అన్నప్పుడు ఈ ఉన్నదాన్ని ఉపయోగించుకోవడం నీకు రావాలా వద్దా? 20 ఏళ్ల తర్వాత ఇది నీకు ఉండదు, 20 ఏళ్లే ఉంటుంది. కాబట్టి 20 ఏళ్లే ఉంటుంది కాబట్టి దీన్ని నీ సాధ్యమైనంత దేనికి ఉపయోగించాలి? లోపల ఉన్న జీవుడు ఉద్ధరణ పొందడానికి దీన్ని వాడుకోవాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.